మనం చూసే ప్రతి విజయం వెనుక ఖచ్చితంగా ఓ పెద్ద కష్టం ఉంటుంది కదా. కాని కొన్నిసార్లు ఆ కష్టం వెనుక మనకు అస్సలు కనిపించని ఒక చెయ్యి కూడా ఉంటుంది. అలాంటి ఓ నిశ్శబ్ద సహాయం, ఒక అచంచలమైన పట్టుదల, ఆ రెండిటి గురించిన కథే ఈ నిశ్శబ్ద శిల్పి. అంటే చూడండి, మనలో చాలామంది జీవితాల్లో పైకి కనిపించే పోరాటాలు ఎన్నో ఉంటాయి కదా. మనమేదైనా సాధించాలని పడే తాపత్రయం అది అందరికీ కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఆ పోరాటం వెనుక మనకు తెలియకుండానే, మనకు కనిపించకుండానే పనిచేసే ఓ అదృశ్య శక్తి ఉంటుంది. ఒక సైలెంట్ స్ట్రెంగ్త్ అన్నమాట. అదే మనల్ని ముందుకు నడిపిస్తుంది. సరే, ఇప్పుడు మనం అసలు కథలోకి వెళదాం. ఈ కథ మన హీరో రవిది. అతని భుజాల మీదున్నది ఏదో మామూలు కలగాదు, అది తన కుటుంబం మొత్తం పెట్టుకున్న ఆశల భారం. మరి అంత పెద్ద భారాన్ని మోయడం అంటే మాటలా? అందుకే చూడండి, తెల్లవారుజామునే తన తల్లితో అంటాడు, అమ్మా, ఈసారి ఎలాగైనా ఉద్యోగం కొట్టాలి, మన పరిస్థితి మారాలి అని. ఆ మాటల్లో కేవలం ఒక సంకల్పం కాదు, తన కుటుంబాన్ని ఎలాగైనా గట్టెక్కించాలనే ఒక ఆరాటం, ఒక తపన మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే రవి ఏమనుకున్నాడు? తను ఈ పోరాటం ఒక్కడే చేస్తున్నానని అనుకున్నాడు. కాని అతనికి తెలియకుండానే దూరం నుంచి ఒక జత కళ్ళు అతని పట్టుదలని నిశ్శబ్దంగా గమనిస్తున్నాయి. ఆ కళ్ళు సిరివి. రవిని చూసి పాపం ఎంత కష్టపడుతున్నాడో అని తనలో తాను అనుకుంది. ఈ ఒక్క చిన్న మాట, ఇదే మన కథకు పునాది. ఎందుకంటే ఆమె సానుభూతి కేవలం ఆ మాటలతోనే ఆగిపోలేదు. అయితే ఎంత కష్టపడినా ఒక్కోసారి సరిపోదు కదా. రవి ప్రయాణం కూడా అచ్చమలాగే వైఫల్యాలతో నిండిపోయింది. అతని పట్టుదలకి గట్టి పరీక్షలెదురయ్యాయి. నిరాశ అన్ని వైపుల నుంచి అతన్ని చుట్టుముట్టేసింది. దీంతో రవి పరిస్థితి ఇంకాస్త క్లిష్టంగా మారింది. ఒక పక్క చూస్తే చదువులో ఎదురుదెబ్బలు, మాక్ టెస్టుల్లో ఫెయిల్ అవ్వడం, టీచర్లతో మాటలు పడటం. మరోపక్క పార్ట్ టైం ఉద్యోగం, అది కూడా ఎప్పుడుంటుందో ఎప్పుడు పోతుందో తెలియని భయం. అంటే ఒక రకమైన పోరాట వలయంలో పూర్తిగా ఇరుక్కుపోయాడు రవి. ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నీ ఫెయిలవుతుంటే ఇక రవిలో ఓపిక నశించింది. తనలోంచొచ్చిన ఆవేదనే ఇది. ఎంత చదివినా ఎందుకు ఫలితం రావడం లేదు అని. తనమీద తనకే నమ్మకం పోతున్న సమయమది. రవి ఇలా పూర్తి నిరాశలో మునిగిపోయినప్పుడు సరిగ్గా అప్పుడే ఒక ఊహించని రూపంలో సహాయం అందటం మొదలైంది. ఒక అజ్ఞాత సహాయం. ఇది అతని జీవితంలోకి ఒక కొత్త వెలుగును, ఒక ఆశాకిరణాన్ని తెచ్చింది. మొట్టమొదటి సంఘటన లైబ్రరీ. ఫీజు కట్టడానికి డబ్బుల్లేక ఇబ్బంది పడుతూ వెళ్తే అక్కడేం తెలిసింది? ఫీజు ఆల్రెడీ ఎవరో కట్టేశారని. ఇది వినగానే రవికి మైండ్ బ్లాంక్. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే తన మైండ్లో ఒకటే ప్రశ్న, ఎవరు కట్టుంటారు? తనకు సహాయం చెయ్యాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? అసలు ఎవరయ్యుంటారు ఈ అజ్ఞాత వ్యక్తి? కాని ఆ సమాధానం మనకు తెలుసుగదా, అది సిరి. ఆమె ఎందుకలా చేసింది? నేను చేసిన సహాయం గురించి అతనికి తెలుస్తే తన కాన్సంట్రేషన్ దెబ్బతింటుంది అని అనుకుంది. అందుకే తను ఎవరో తెలియకుండా ఉండటమే మంచిదని నిర్ణయించుకుంది. అయితే ఈ సహాయం కేవలం ఆ లైబ్రరీ ఫీజుతో ఆగిపోలేదు. అది ఒక పద్ధతి ప్రకారం కొనసాగింది. మొదట ఫీజు, తర్వాత తనకు చాలా అవసరమైన కొన్ని పుస్తకాలు గిఫ్ట్గా అందాయి. ఆ తర్వాత ఒక చిన్న కానీ చాలా శక్తివంతమైన నోట్. ఈ నిశ్శబ్ద సహాయం అతనికి కొండంత అండగా నిలిచింది. ఆ పుస్తకాలతో పాటు వచ్చిన ఆ చిన్న నోట్, అందులో ఉన్నది రెండే 2 పదాలు, నువ్వు చేయగలవు. అంతే. ఆ మాటలు రవికి 100 ఏనుగుల బలాన్నిచ్చాయి, కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి నింపాయి. ఇలా అజ్ఞాత సహాయం అందుతున్నా, ఒకవైపు నుంచి వస్తున్న ఆశాకిరణాలు ఉన్నా, మరోవైపు తొడరుగా వస్తున్న వైఫల్యాలు రవిని మానసికంగా కుంగదీశాయి. ఒకానొక టైంలో అయితే పూర్తిగా కుప్పగూలిపోయాడు. కాని విశేషమేంటంటే ఆ పతనమే అతని పునరుత్థానానికి నాంది పలికింది. అమ్మ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ, అమ్మా నా వల్ల కావట్లేదు అని తన ఓటమిని ఒప్పుకొన్నాడు. అతని నిస్సహాయత, ఆ బాధంతా ఆ కన్నీళ్ల రూపంలో బయటకొచ్చింది. ఆ టైంలో ఏ తల్లి అయినా ఏమంటుంది? కాని రవి వాళ్ళమ్మ చెప్పిన మాటలు చూడండి. కింద పడిపోవటం తప్పు కాదురా, మళ్ళీ పైకి లేవకపోవడమే తప్పు. ఈ ఒక్క మాట చాలు, అదొక మంత్రంలా పనిచేసింది.
ఓటమి అనేది అంతం కాదు, అది గెలుపుకు వేసే మొదటి అడుగు అని అతనికి అర్థమైంది. ఒకవైపు తల్లిచ్చిన ధైర్యం, దానికి తోడు సరిగ్గా అదే సమయంలో దొరికిన మరో అజ్ఞాత సందేశం, ఈ రెండూ కలిశాయి అతనిలో ఉన్న నిరాశను మొత్తం పారదోలి ఒక కొత్త అగ్నిని రగిలించాయి. అప్పుడు రవి తనలో తాను అనుకున్నాడు, నేను గెలుస్తాను అని. అది కేవలం నోటితో అన్న మాట కాదు, అది అతని గుండె లోతుల్లోంచి వచ్చిన ఒక ప్రతిన. ఆ క్షణం రవి ఒక పడిలేచిన కెరటంలా మారాడు. అతని పోరాటం ఒక సరికొత్త మలుపు తీసుకుంది. సరే, ఇంతటి బలమైన సంకల్పంతో మళ్లీ మొదలుపెట్టిన రవి చివరికి తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడా? తన కుటుంబం కోసం కన్న కలను నిజం చేసుకున్నాడా? అంతకంటే ఇంకో ముఖ్యమైన ప్రశ్న కూడా ఉంది. తన కష్టకాలంలో నీడలా ఉండి నిశ్శబ్దంగా సహాయం చేసి తన విజయానికి పునాది వేసిన ఆ నిశ్శబ్ద శిల్పి ఎవరో రవికి ఎప్పుడైనా తెలిసిందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే మనం ఈ కథలోని రెండవ భాగం కోసం ఎదురుచూడాల్సిందే. ఎందుకంటే ఈ ప్రయాణం ఇక్కడతో ముగిసిపోలేదు.